భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందా? ఎస్, జరిగింది. ఈ విషయం ఎవరు ధృవీకరించారు? అమెరికా ధృవీకరించింది. ట్రంప్ అలాగే అదే సందర్భంలో ఎలన్ మస్క్ ధృవీకరిస్తున్నారు. ఎవడైతే మనం చాలా రోజుల నుండి చెప్పుకున్నాం, సోరోస్ అనేటటువంటి వాడు భారతదేశంలో రైతు ఉద్యమాల వెనకాల ఉన్నటువంటి వాడు, రైతుల పేరిట ఉద్యమాల దగ్గర నుంచి నరేంద్ర మోడీని దెబ్బతీయడానికి ఖలిస్తానీలను రెచ్చగొట్టడం దగ్గర నుంచి ఈశాన్యంలో కుకీలని రెచ్చగొట్టడం దగ్గర నుంచి ఇట్లాంటి ప్రతి చర్య వెనకాలన సోరోస్ ఉన్నాడు. ఆ సోరోస్ ఇచ్చేటటువంటి డబ్బులతో, సోరోస్ చెప్పిన మార్గదర్శనంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేసింది. వీళ్ళందరి మధ్యన ఐఎన్డీఏ కూటమి సమన్వయం చేయడానికి కూడా వాడే కారణం. తృతీయ ఫ్రంట్గా ఉన్నటువంటి వాళ్ళు ద్వితీయ ఫ్రంట్లోకి జాయిన్ అయిపోయి అందరూ కలిసి దెబ్బతీయడానికి ప్రయత్నించినటువంటి కారణం కూడా వాళ్ళే. ఈ దేశం అదృష్టం బాగుండి 240 సీట్లు భారతీయ జనతా పార్టీకి 63 తగ్గినా కూడా అదే సందర్భంలో కూటమిగా ఏర్పడి ఈ సోరోస్ని దెబ్బ కొట్టడం కోసమే చిట్ట చివరిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కావచ్చు, కర్ణాటకలో జేడీఎస్తో కావచ్చు ఒప్పందం చేసుకుని భారతీయ జనతా పార్టీకి విషయం అర్థమయ్యాకని ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు సోరోస్ భారత్ని అస్థిరపరిచే కుట్ర చేశారన్నటువంటి విషయాన్ని ఎలన్ మస్క్, ట్రంప్ కూడా అంగీకరిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీడికి డబ్బులు అంటే యుఎస్ ఎయిడ్ డబ్బుల్ని, అంటే సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుల్ని దీనికోసం వాడాడన్నటువంటి విషయం బయటపడుతోంది.